బీహార్ రాజధాని పాట్నా నగరం. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ నగరంలో రాత్రి 10 గంటలకల్లా నిశ్శబ్దం అలుముకుంటుంది. వీధి దీపాల వెలుతురు వర్షపు నీళ్లల్లో రిఫ్లెక్ట్ అవుతూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. కానీ ఆ నగరం నడిబొడ్డున ఉన్న గంగా విహార్ అపార్ట్మెంట్స్‌లోని ఫ్లాట్ నంబర్ 402లో మాత్రం ఒక భయంకరమైన కుట్రకు తెరలేస్తుంది. ఆ ఫ్లాట్‌లో ఉన్న నిశ్శబ్దం ఒక రాబోయే నెత్తుటి తుఫానుకు సంకేతంలా ఉంది. ఆ ఫ్లాట్‌లో ఉండేది కార్తిక్, అంజలి. వాళ్ళది ఒక అందమైన కాలేజీ లవ్ స్టోరీ. 8 ఏళ్ల క్రితం పాట్నా యూనివర్సిటీలో కార్తిక్ ఒక అద్భుతమైన స్టూడెంట్. కానీ చాలా పేదవాడు. అతని తండ్రి చనిపోవడంతో ఆ బాధ తట్టుకోలేక అతని తల్లి సరస్వతి మతిస్థిమితం కోల్పోయింది. లోకం తెలియని ఆ పిచ్చి తల్లిని చూసుకునే బాధ్యతను చిన్న వయసులోనే కార్తిక్ భుజాన వేసుకున్నాడు. ఆమెను పాట్నాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంగేర్ అనే ఒక కుగ్రామంలోని పాత ఇంట్లో ఉంచి ఇక్కడ కార్తిక్ కష్టపడి చదువుకునేవాడు. అంజలి ఒక ఆఫీసర్ కూతురు. కష్టమంటే ఏంటో తెలియకుండా పెరిగిన అమ్మాయి. కార్తిక్ నిజాయితీ, అతని తెలివితేటలు చూసి అంజలి అతన్ని ప్రాణంగా ప్రేమించింది. పెద్దలను ఎదిరించి మరీ గుడిలో పెళ్లి చేసుకుంది. ఒక మహారాణిలా బతకాల్సిన అమ్మాయి కార్తీక్ కోసం ఒక చిన్న అద్దె ఇంట్లో కాపురం మొదలుపెట్టింది. వాళ్ళని చూసి అందరూ అసూయపడేవారు. ప్రేమ ముందు పేదరికం తలవంచిందని అందరూ అనుకున్నారు. 5 ఏళ్లు గడిచాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! అలాగే మనుషుల మనస్తత్వాలు కూడా. కార్తీక్ తన కష్టంతో, టాలెంట్‌తో ఒక పెద్ద ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ స్థాయికి ఎదిగాడు. నిద్ర, ఆహారం మానేసి తన భార్య కోసం అహర్నిశలు శ్రమించాడు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లో ఇప్పుడు అక్షరాల 3 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉంది. అది ఒక జాయింట్ అకౌంట్. కార్తీక్ తన భార్య అంజలిని ఒక దేవతలా చూసుకుంటాడు. ఆమె అడిగిన ప్రతీదీ కాదనకుండా తెచ్చిస్తాడు. ఆమెకు ఏ లోటు రాకుండా రాత్రింబవళ్లు కష్టపడుతుంటాడు. తన పిచ్చి తల్లిని సిటీకి తీసుకొద్దామని కార్తీక్ ఎన్నిసార్లు బతిమిలాడినా అంజలి అసహించుకొని గొడవ పడటంతో భార్యను బాధ పెట్టలేక, తల్లిని వదులుకోలేక కార్తీక్ నెలకొకసారి ముంగేరు వెళ్లి ఆ పిచ్చి తల్లిని చూసి వస్తుంటాడు. తన జీవితం ఒక గాడిలో పడింది. అంతా సవ్యంగా సాగుతుంది అనుకునే లోపే ఆ ఇంట్లోకి ఒక విషనాగు ఎంట్రీ ఇచ్చింది. వాడి పేరు విశాల్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. విశాల్ కార్తీక్కి కాలేజీ టైం నుండి బెస్ట్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడనే చెప్పాలి. కార్తీక్ ఇంటికి విశాల్కి ఎప్పుడైనా స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉంది. కార్తీక్ ఆఫీస్ పనిలో పడి పగలు రాత్రి కష్టపడుతుంటే ఒంటరిగా ఉన్న అంజలికి విశాల్తో చనువు పెరిగింది. విశాల్కి డబ్బు పిచ్చి, విలాసాల పిచ్చి. అంజలికి కూడా కాలేజీ నాటి ఆ స్వచ్ఛమైన ప్రేమ ఇప్పుడు లేదు. ఆమె కళ్ళు లగ్జరీ మీద పడ్డాయి. ఒకప్పుడు కార్తీక్ పేదరికాన్ని ప్రేమించిన ఆమె మనసును ఇప్పుడు కోట్ల రూపాయల ఆశలు కమ్మేశాయి. ఆ ఇద్దరి స్వార్థం, ఏకాంతం కలిసి ఒక భయంకరమైన అక్రమ సంబంధానికి దారితీశాయి. కార్తీక్ ఆఫీస్కి వెళ్ళగానే విశాల్ ఆ ఫ్లాట్కి రావడం, కార్తీక్ చెమటోడ్చి కొన్న మంచం మీద వాడు అంజలిని అనుభవించడం వాళ్ళిద్దరికీ ఒక వ్యసనంగా మారిపోయింది. నెమ్మదిగా వాళ్ళ కామం పచ్చని కాపురం మీద నుండి కార్తీక్ జాయింట్ అకౌంట్లో ఉన్న ఆ 3 కోట్ల రూపాయల మీదకు మళ్ళింది. కామం కళ్ళు మూసేస్తే డబ్బు పిచ్చి మెదడును చంపేస్తుంది. అయితే ఇక్కడ కూడా అదే జరిగింది. అంజలి, మనం ఇక్కడే ఉంటే ఎప్పుడో ఒకసారి కార్తీక్ గడికి దొరికిపోతాం. ఆ జాయింట్ అకౌంట్లో ఉన్న 3 కోట్ల రూపాయలు కొట్టేసి మనం దుబాయ్ వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ దొంగ బతుకు వద్దంజలి, అక్కడికెళ్ళి మహారాజుల్లా బతుకుదాం అని అంజలి బ్రెయిన్ వాష్ చేశాడు విశాల్. అంజలికి కూడా ఆలోచన నచ్చింది. కానీ ఆ 3 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలంటే కార్తీక్ మొబైల్కి వచ్చే ఓటీపీ కావాలి. ఒకవేళ వాళ్ళు డబ్బు తీసుకొని పారిపోతే కార్తీక్ వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. అకౌంట్స్ ఫ్రీజ్ చేయిస్తాడు. విదేశాలకు పారిపోవడం కూడా అసాధ్యం అవుతుంది. పోలీసులు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళను లాక్కొస్తారు. అందుకే వాళ్ళిద్దరూ ఒక కిరాతకమైన ప్లాన్ వేశారు. ఆ రాత్రి కార్తిక్ని చంపేయాలి.
అతన్ని చంపేసి అతని ఫోన్ నుండి డబ్బు మొత్తం విశాల్ దుబాయ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ తర్వాత కార్తీక్ శవాన్ని ఒక పెద్ద సూట్ కేసులో పెట్టి కారు డిక్కీలో వేసుకొని ఎవరికీ దొరకకుండా గంగా నదిలో పడేయాలి. ఆ తర్వాత అంజలి వెళ్లి పోలీసులకు నా భర్త రాత్రి నుండి ఇంటికి రాలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తుంది. కేసు దర్యాప్తు జరుగుతుండగానే విశాల్ దుబాయ్కి చెక్కేస్తాడు. వారం తర్వాత అంజలి కూడా ఫ్లైట్ ఎక్కేస్తుంది. ఇది వాళ్ళ పక్కా ప్లాన్. నమ్మకాన్ని పునాదిగా వేసుకొని ద్రోహాన్ని గోడలుగా కట్టి ఆడిన ఈ ప్లాన్ వింటే దయ్యాలు కూడా వణికిపోతాయి కదా. ఒక పక్క ప్రాణంగా ప్రేమించే భర్త, ఇంకో పక్క ప్రాణ స్నేహితుడు. ప్రేమ ముందు పేదరికం ఓడిపోయింది అనుకుంటే అదే ప్రేమ డబ్బు ముందు మోకరిల్లింది. కామం కళ్ళు మూసేస్తే డబ్బు పిచ్చి మెదడును చంపేస్తుంది అనడానికి అంజలి విశాల్లే బెస్ట్ ఎగ్జాంపుల్. 3 కోట్ల రూపాయల కోసం కట్టుకున్న మొగుడినే చంపాలనుకోవడం ఒక పర్ఫెక్ట్ క్రైమ్కి వాళ్ళు వేసిన స్కెచ్ ఇది. కానీ వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఆ రాత్రి ఆ మూసిన గదిలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. అది జూలై 14వ తేదీ. పాట్నాలో భయంకరమైన వర్షం పడుతుంది. ఆకాశం చిల్లులు పడ్డట్లుగా కురుస్తున్న ఆ వాన ఈ నెత్తుటి ఆటకు ప్రకృతి వేస్తున్న తెరలా ఉంది. ఉరుములు ఫ్లాట్ అద్దాలను వణికిస్తున్నాయి. రాత్రి 10 గంటలకు కార్తీక్ బాగా అలసిపోయి ఆఫీస్ నుండి ఇంటికొచ్చాడు. ముఖంలో అలసట ఉన్నప్పటికీ తన భార్యను చూడగానే కార్తీక్ పెదాలపై ఒక చిరునవ్వు కనిపించింది. అప్పుడు అంజలి ప్రేమగా నటిస్తూ తన భర్త పాలిట ఆమె ఒక దేవతలా ఫీల్ అవుతూ కార్తీక్కు వేడివేడిగా పాలిచ్చింది. ఆ పాలల్లో అప్పటికే మనిషిని కోమాలోకి నెట్టేసేంత పవర్ఫుల్ అయిన 10 నిద్రమాత్రలు కలిపున్నాయి. కార్తీక్ ఏమాత్రం అనుమానం లేకుండా ఆ పాలు తాగి తనను దేవతలా ప్రేమించే భార్య వైపు చూసి నవ్వి బెడ్రూంలోకి వెళ్ళి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు టైం రాత్రి 11:30 గంటలవుతుంది. సడన్ గా ఇంట్లో డోర్ బెల్ మోగింది. ఆ శబ్దం అంజలి గుండెల్లో డేంజర్ సిగ్నల్లా వినిపించింది. ఆమె వణుకుతున్న చేతులతో తలుపు తీయగా బయట విశాల్ వర్షంలో తడిసిపోయి ఉన్నాడు. ఇద్దరూ సైలెంట్గా బెడ్రూంలోకి వెళ్లారు. ఎప్పటిలాగే భార్య తన పక్కనే ఉందన్న భరోసాతో కార్తీక్ మత్తుగా నిద్రపోతున్నాడు. విశాల్ ఆధారాలు దొరకకుండా చేతికి సర్జికల్ గ్లౌజులు వేసుకొని ఒక లావుపాటి దిండుని చేతిలోకి తీసుకున్నాడు. అంజలి వెళ్లి కార్తీక్ కాళ్లను గట్టిగా పట్టుకుంది. విశాల్ ఆ దిండుని కార్తీక్ ముఖం మీద పెట్టి తన సర్వశక్తులు కూడా తీసుకొని బలంగా నొక్కి పట్టాడు. కార్తీక్ ఉలిక్కిపడి కళ్ళు తెరవగా అతనికి ఊపిరి ఆడటం లేదు. ముఖం మీద దిండు నొక్కిపెట్టి ఉండటం వల్ల గాలి కోసం అతని ఊపిరితిత్తులు ఆరాటపడుతున్నాయి. తన కాళ్లను ఎవరో గట్టిగా పట్టుకున్నారు. దాంతో అది ఎవరా అని కళ్ళు పక్కకు తిప్పి చూస్తే తన కాళ్లను పట్టుకొని తనను చంపుతున్నది తను ప్రాణంగా ప్రేమించిన తన భార్య అంజలి. ఆ దృశ్యం చూసి కార్తీక్కి మెదడు మొద్దుబారిపోయింది. దిండును నొక్కి పట్టింది ఎవరా అని చూస్తే తన ప్రాణ స్నేహితుడు విశాల్. ఆ నిజం తెలిసిన కార్తీక్ కళ్ళల్లో రక్తం చిమ్మింది. పెనుగులాడటానికి ప్రయత్నించాడు. చేతులు గాల్లో ఆడిస్తూ విశాల్ చొక్కా పట్టుకొని లాగాడు. ఇదంతా చేస్తుంది కార్తీక్ బతికి బయటపడాలని కాదు, తను దైవంగా భావించిన ఇద్దరు వ్యక్తులు తన ప్రాణాలను తీసుకుంటున్నారన్న నిజాన్ని జీర్ణించుకోలేక. కానీ నిద్రమాత్రల మత్తు ఆ ఇద్దరి బలం ముందు కార్తీక్ ఓడిపోయాడు. 2 నిమిషాల భయంకరమైన నరకం తర్వాత కార్తీక్ గొంతులో నుంచి ఒక సన్నటి మూలుగొచ్చి అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తన ప్రాణ స్నేహితుడు, తన ప్రాణమైన భార్య చేతుల్లోనే అతను బలైపోయాడు. ప్రేమ పేరుతో అతను కట్టుకున్న కోట కుప్పకూలిపోయి ఆ కోటే ఇప్పుడు అతనికి శవపేటికలా మారింది. అంజలి, త్వరగా వాడి శవాన్ని ఆ సూట్ కేసులో కుక్కేసేయి అని అరుస్తూ విశాల్ కంగారుగా ఒక ఎర్రటి పెద్ద సూట్ కేసును తెరిచాడు. ఇద్దరూ కలిసి అప్పటికప్పుడే ప్రాణాలు వదిలేసిన కార్తీక్ డెడ్ బాడీని వంచి ఆ సూట్ కేసులో కిరాతకంగా కుక్కేశారు. దానికి జిప్పేశారు. ఒక నిండు ప్రాణం, 100 కలలు ఆ సూట్ కేసులో బందీ అయిపోయాయి. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఆఖరి క్షణాల్లో కార్తీక్ కళ్ళు తెరిచినప్పుడు అతని గుండె ఎంత ముక్కలైపోయి ఉంటుంది. ఒక పక్క ప్రాణమిచ్చే భార్య కాళ్ళు పట్టుకుంటే ప్రాణ స్నేహితుడు ఊపిరి తీస్తున్నాడు. వాడిని చంపింది ఆ దిండు కాదు, వాడి నమ్మకం. కార్తీక్ అనుభవించిన ఆ 2 నిమిషాల నరకం వింటుంటేనే మనకు రక్తం మరుగుతుంది కదా. ఒక నిండు ప్రాణం ఇప్పుడు సూట్ కేసులో బందీ అయిపోయింది. కానీ అంటారు కదా, పాపం ఎప్పుడూ సైలెంట్గా ఉండదు అని. ఇక్కడే విశాల్ అంజలిల పాలిట విధి ఆడిన మైండ్ గేమ్ మొదలవుతుంది. అప్పుడు సమయం రాత్రి 1 గంట అవుతుంది. బయట ఇంకా వర్షం పడుతూనే ఉంది. కార్తీక్ శవం ఆ ఎర్రటి సూట్ కేసులో ఒక మూలన పడి ఉంది. గదిలో ఒక భయానకమైన నిశ్శబ్దం.
అప్పుడు విశాల్ నెత్తుటి చేతులతోనే తన ల్యాప్టాప్ ఆన్ చేశాడు. ఆ ల్యాప్టాప్ వెలుతురులో వాళ్ళిద్దరి ముఖాల్లో ఉన్న రాక్షసత్వం స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్ విశాల్ అకౌంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేశాడు. ఆ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అంజలికి తెలుసు కాబట్టి వేగంగా ఎంటర్ చేసింది. స్క్రీన్ మీద బ్యాలెన్స్ 3,02,00,000 రూపాయలని కనిపిస్తుంది. ఆ నెంబర్ చూడగానే ఆ ఇద్దరు రాక్షసులకి ప్రాణం లేచొచ్చింది. విశాల్ కళ్ళల్లో అయితే ఆనందం కట్టలు తెంచుకుంది. వెంటనే అమౌంట్ దగ్గర 3,00,00,000 రూపాయలు టైప్ చేసి తన దుబాయ్ అకౌంట్ నెంబర్ ఇచ్చి ట్రాన్స్ఫర్ బటన్ మీద క్లిక్ చేశాడు. ల్యాప్టాప్ స్క్రీన్ మీద లోడింగ్ సింబల్ తిరుగుతుంది. బఫరింగ్ అవుతున్న 5 సెకండ్లు వాళ్లకు ఒక యుగంలా గడిచాయి. అంజలి భయంతో పక్కనే ఉన్న కార్తిక్ మొబైల్ని చేతిలో పట్టుకొని ఓటీపీ కోసం వెయిట్ చేస్తుంది. స్క్రీన్ మీద ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఒక మెసేజ్ వచ్చింది. ప్లీజ్ ఎంటర్ ద 6 డిజిట్ ఓటీపీ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎండింగ్ విత్ XXXXX842 అని మెసేజ్ వచ్చింది. అంజలి కంగారుగా కార్తిక్ ఫోన్ స్క్రీన్ వైపు చూసింది. కానీ ఏ ఎస్ఎంఎస్ రాలేదు. ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. విశాల్ కంగారుగా, ఏంటి ఓటీపీ రాలేదా, సిగ్నల్ లేదా ఏంటి, ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేయి ఒకసారి అన్నాడు. అప్పటికే అతని గొంతులో వణుకు మొదలయ్యింది. అంజలి కూడా కంగారుగా మొబైల్ రీస్టార్ట్ చేసింది. అయినా ఓటీపీ రాలేదు. విశాల్ ఫ్రస్ట్రేషన్తో ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూశాడు. మొబైల్ నంబర్ ఎండింగ్ ఇన్ 842 అని ఉంది. అది చూసిన విశాల్కు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. అంజలి, కార్తిక్ గాడి నెంబర్ లాస్ట్లో 123 కదా, అలాగే నీ నెంబర్ లాస్ట్లో 456 కదా, మరిక్కడ 842 అని ఉంది, ఎవరి నెంబర్ ఇది అని భయంతో అరిచాడు. ఆ అరుపుకి అంజలి కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె మెదడులో ఆ నెంబర్ ఎక్కడో విన్నట్టు బల్బు వెలిగింది. ఎందుకంటే తన పెళ్ళైన కొత్తలో ఆ నెంబర్కు చాలాసార్లు ఆమె రీఛార్జ్ చేసింది. ఆ నెంబర్ ఎవరిదో గుర్తొచ్చిన క్షణంలో అంజలి కాళ్ళల్లో వణుకు మొదలయ్యింది. ఆమె ముఖంలో నెత్తురు చుక్కలేదు. విశాల్, అది ముంగేర్ పల్లెటూరులో ఉన్న కార్తిక్ వాళ్ళ అమ్మ నెంబర్ విశాల్. ఆ పిచ్చిదాని చీర కొంగుకు కట్టి ఉండే పాత నోకియా ఫోన్ నెంబర్ అది అని వణుకుతూ చెప్పింది అంజలి. ఆమె చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోగా విశాల్కి గుండె ఆగిపోయినంత పనయ్యింది. వాట్? వాడి అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి చూస్తే వాడి అమ్మ నెంబర్కి ఓటీపీ ఎలా వెళ్తుంది అని గట్టిగా అరిచాడు. అప్పుడు అంజలి తన జుట్టు పీక్కుంటూ, ఈరోజే వాడు చనిపోవడానికి జస్ట్ కొన్ని గంటల ముందే వాడు బ్యాంకుకు వెళ్ళాడు విశాల్. వాడికేదో అనుమానం వచ్చినట్లుంది మన మీద. తన 3,00,00,000 రూపాయల అకౌంట్కి అడ్మిన్ రైట్స్ మార్చేసి ఓటీపీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ని తన తల్లి నంబర్కి మార్చేశాడు. ఆ ఓటీపీ ఇప్పుడు ఆ ముసల్దాని ఫోన్కి వెళ్ళింది అని భోరున ఏడ్చింది. విశాల్తో కలిసి ఆమె వేసిన పక్కా ప్లాన్ కుప్పకూలిపోయిందన్న భయం ఆమె బుర్రను కమ్మేసింది. విక్రమ్ అక్కడే తలపట్టుకొని, ఏంటిది, ఎంత భయంకరమైన ట్రాప్ ఇది అని కుప్పకూలిపోయాడు. ఒక మనిషిని అతి కిరాతకంగా చంపేశారు. శవమేమో సూట్ కేసులో ఉంది. ల్యాప్టాప్లో 3,00,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. కానీ ఆ డబ్బును బయటకు తీయాలంటే పాట్నా నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో దట్టమైన చీకటి పల్లెటూరిలో లోకం తెలియని మతిస్థిమితం లేని ఒక ముసలి తల్లి చీర కొంగుకు కట్టి ఉన్న ఆ చిన్న నోకియా ఫోన్కి వచ్చే 6 అంకెల ఓటీపీ కావాలి. ఓటీపీ ఏమో 3 నిమిషాల్లో ఎక్స్పైర్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ముసల్దానికి ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఆ పిచ్చిది ఊరందరినీ పిలుస్తుంది, లేదా అనుమానంతో ఫోన్ పగలగొడుతుంది. పైగా మొగుడిని చంపి రాత్రికి రాత్రి అత్తగారికి ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఎవరికైనా ఇట్టే అనుమానం వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళ ముందున్నది ఒకే ఒక్క దారి. ఆ సూట్ కేసులో ఉన్న శవాన్ని కారు డిక్కీలో పెట్టుకొని ఈ రాత్రికి రాత్రే ఆ 200 కిలోమీటర్లు ప్రయాణించి ఆ ముంగేర్ పల్లెటూరికి వెళ్ళాలి. ఆ ముసలి తల్లి దగ్గరకు వెళ్ళి ఆమెకు ఏమీ తెలియకుండా, ఆమెకు కనీసం అనుమానం కూడా రాకుండా ఆ ఫోన్ని దొంగలించి అక్కడే ల్యాప్టాప్ ఓపెన్ చేసి డబ్బు ట్రాన్స్ఫర్ కొట్టి ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. కానీ డిక్కీలో కొడుకు శవాన్ని పెట్టుకొని ఒక పిచ్చి తల్లి ఇంటికి వెళ్ళి ఆమె ముందు నవ్వుతూ నాటకమాడటం సాధ్యమేనా? దారిలో ఒకవేళ పోలీసుల చెకింగ్ ఉంటే ఆ భారీ సూట్ కేసు సంగతి ఏంటి? అసలు చనిపోయే ముందు కార్తిక్ ఆ నెంబరు ఎందుకు మార్చాడు? కార్తిక్ వాళ్ళ ఎఫ్ఐఆర్ గురించి ముందే తెలుసా? తెలిసే తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ గేమ్ ఆడాడా? డిక్కీలో శవంతో మొదలయ్యే ఆ భయంకరమైన రక్తం గడ్డకట్టించే ప్రయాణం, ఆ పల్లెటూరిలో ఆ పిచ్చి తల్లితో వాళ్ళు పడే నరకం, ఒక చిన్న ఓటీపీ కోసం హంతకులు పడే సైకలాజికల్ టార్చర్ ఎలా ఉంటుందో చూసే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు.
ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా, అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. కథలో వచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది కదా. మర్డర్ పర్ఫెక్ట్గా చేశారు, కానీ టెక్నాలజీ వాళ్ళని ఎలా లాక్ చేసిందో చూసారా? 3 కోట్ల రూపాయలు కళ్ళెదుటే ఉన్నాయి, కానీ దాన్ని వాడుకోవాలి అంటే 6 అంకెల ఓటీపీ కావాలి. అది కూడా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మతిస్థిమితం లేని ఒక తల్లి దగ్గర నుంచి. ఇప్పుడు డిక్కీలో చంపిన శవాన్ని పెట్టుకొని అదే తల్లి దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఆ ఇద్దరు రాక్షసులకి వచ్చింది. గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఈ జర్నీ హంతకుల సైకాలజీని ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు చూద్దాం. వర్షం ఇంకా భయంకరంగా పడుతూనే ఉంది. గంగా విహార్ అపార్ట్మెంట్స్ లోని ఆ చీకటి గదిలో కార్తిక్ మొబైల్ వైపు చూస్తున్న విశాల్, అంజలిల ముఖాల్లో నెత్తురు చుక్కలేదు. చేసిన నేరం గొంతుకు ఉరితాడులా బిగుసుకుంటున్న ఫీలింగ్ వాళ్ళిద్దరికీ కలుగుతుంది. ముంగేర్లో ఉన్న పిచ్చి ముసల్దాన్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలా? అయితే మరి ఈ శవాన్ని ఏం చేద్దాం అని విశాల్ కంగారుగా తలపట్టుకున్నాడు. అతని చేతులు ఇప్పటికీ వణుకుతూనే ఉన్నాయి. అంజలి కిటికీలో నుంచి బయట కురుస్తున్న వర్షం వైపు తీక్షణంగా చూసింది. ఇప్పుడు ఆమె కళ్ళల్లో భయం పోయి ఆ 3 కోట్ల రూపాయల మీద ఉన్న విపరీతమైన ఆశ ఒక కిరాతకమైన ధైర్యాన్నిచ్చింది. డబ్బు మనిషిని ఎంతకైనా బరితెగించేలా చేస్తుంది అనడానికి అంజలినే ఒక నిదర్శనం. విశాల్, మనం ఇక్కడే ఉంటే ఉదయం పని మనిషి వస్తుంది, దానికి మనిద్దరం దొరికిపోతాం. ఆ సూట్ కేసును అలాగే తీసుకెళ్లి కారు డిక్కీలో పెట్టేద్దాం. ఎలాగో ఆ ముసలిదానికి పిచ్చి కాబట్టి ఆమె దగ్గర నుండి ఆ పాత నోకియా ఫోన్ తీసుకొని ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు గంగానది వంతెన మీద నుండి ఈ సూట్ కేసును నదిలో పడేద్దాం. ఈ వానకు వరదకు శవం కొట్టుకుపోతుంది, ఏ ఆధారం మిగలదు అని తన పక్కా ప్లాన్ను చెప్పింది. దాంతో విశాల్కు వేరే దారి కనిపించలేదు. ఇద్దరూ కలిసి కార్తిక్ మృతదేహాన్ని కుక్కిన భారీ ఎర్రటి విఐపి సూట్ కేసును అతి కష్టం మీద మోసుకుంటూ మెట్లు దిగారు. సూట్ కేస్ వీల్స్ సౌండ్ రాకుండా గాల్లోకి ఎత్తుకొని మెట్లు దిగడం వాళ్లకు నరకంలా అనిపించింది. సమయం రాత్రి 2 గంటలు కావడంతో అపార్ట్మెంట్లో ఎవరూ లేరు. వర్షం శబ్దంలో వాళ్ళ అడుగుల చప్పుడు కూడా కలిసిపోయి ఎవరికీ వినిపించలేదు. అంజలి తన కారు డిక్కీ తెరవగా ఆ సూట్ కేసును లోపలికి తోసి గట్టిగా డిక్కీని మూసేశారు. అంజలి డ్రైవింగ్ సీట్లో కూర్చోగా విశాల్ పక్కన కూర్చున్నాడు. కారు పాట్నా నగరాన్ని దాటి ముంగేర్ హైవే మీదకు దూసుకెళ్లింది. ఆ చీకటి దారిలో వాళ్ళ ప్రయాణం భయంగా, కంగారుగా సాగుతుంది. కారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. హైవే మీద ఎవరూ లేరు. అంజలి చేతులు స్టీరింగ్ మీద వణికిపోతున్నాయి. ఏ చిన్న జంతువు అడ్డొచ్చినా గుండె ఆగిపోయేలా బ్రేకేస్తుంది. ఇంకా కారు డిక్కీలో తను ప్రాణంగా ప్రేమించిన, తన కోసం అన్నీ వదులుకున్న కట్టుకున్న భర్త శవం ఉంది. బతికున్నప్పుడు ఆమెను మహారాణిలా చూసుకున్నవాడు ఇప్పుడు ఒక లగేజ్ బ్యాగులో శవంగా పడి ఉన్నాడు. ఆమె మనస్సాక్షి ఆమెను ప్రశ్నిస్తున్నా డబ్బు మీద ఉన్న ఆశ దాన్ని చంపేస్తుంది. అప్పుడు సమయం రాత్రి 3:30 గంటలవుతుంది. మొకామా టోల్ ప్లాజా దగ్గరకు కారు చేరుకోగా అక్కడ సీన్ చూసి అంజలి గట్టిగా బ్రేక్ తొక్కింది. ఇంత భారీ వర్షంలో కూడా 10 మంది పోలీసులు గన్నులు పట్టుకొని ఆ రూట్లో ఏదో స్మగ్లింగ్ జరిగిందని వాళ్లకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉండటంతో బ్యారికేడ్లు పెట్టి ప్రతి కారును ఆపి కారంతా చెక్ చేస్తున్నారు. ఇంకోవైపు వెళ్దామంటే ఎటువైపు దారి లేదు. ఒకటి ఆ పోలీసులను దాటి ముందుకెళ్ళాలి, లేదా వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్తే వాళ్ళ ఆశ తీరదు. అలా అని ముందుకు వెళ్తే పోలీసుల బారి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. కానీ అంజలి మాత్రం ధైర్యం చేసి కారును నెమ్మదిగా ముందుకు పోనిచ్చింది. అలా కారు నెమ్మదిగా పోలీసుల ముందుకు వెళ్లి ఆగింది. లోపల ఉన్న అంజలి, విశాల్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. డిక్కీలో శవం, ముందు చూస్తే ఎస్ఐ భార్గవ్. అప్పుడు ఎస్ఐ భార్గవ్ కారు అద్దం దించమని అంజలికి సైగ చేశాడు. అంజలి వణుకుతున్న చేతులతో అద్దాన్ని కిందకు దించింది. అప్పుడు ఎస్ఐ భార్గవ్, ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నారు? డిక్కీ ఒకసారి ఓపెన్ చేయండి, చెకింగ్ ఉంది అని టార్చ్ లైట్ వాళ్ళ ముఖాల మీద వేశాడు. ఆ లైట్ వెలుతురులో విశాల్ ముఖం భయంతో తెల్లబడిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. డిక్కీ తెరిచి ఆ ఎర్ర సూట్ కేసు జిప్పు తీస్తే కార్తిక్ శవం బయటపడుతుంది. దాంతో ఇద్దరికీ జైలు శిక్ష కన్ఫర్మ్ అని విశాల్కు చెమటలు పడుతున్నాయి. సరిగ్గా అప్పుడే అంజలి తనలోని ఒక ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ ని బయటకు తీసింది. ఏమాత్రం తడుముకోకుండా ఉన్నట్టుండి స్టీరింగ్ మీద తలపెట్టి బోరున ఏడవడం మొదలుపెట్టింది. సార్, మా అత్తయ్యకు హార్ట్అటాక్ వచ్చింది సార్. ముంగేరులో ఆమె ఒంటరిగా ఉంది. ఆమె బతుకుతుందో లేదో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్తున్నాం సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి, మాకు టైం లేదు సార్.
అని ఏడుస్తూ తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఒక పాత మెడికల్ ఫైల్ తీసి చూపించింది. ఆ ఏడుపు ఎంత న్యాచురల్గా ఉందంటే ఎవరికైనా జాలి కలగక మానదు. ఆమె ఏడుపు చూసి ఎస్ఐ భార్గవ్ కూడా కరిగిపోయాడు. వర్షం కూడా ఉధృతంగా పడుతూ ఉండటంతో ఆ ఫైల్ని కనీసం చూడకుండా సరే సరే వెళ్ళండి, జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి అని అక్కడి నుండి పంపించేశాడు. కారు ముందుకు కదలగానే ఇద్దరు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టం అక్కడ వాళ్ళను కాపాడింది. కానీ కర్మ వాళ్ళ కోసం ముంగేర్లో కాచుకొని కూర్చుందని వాళ్లకు తెలియదు. నిజంగానే దొంగకు ధైర్యం ఎక్కువ అంటారు కదా. ముఖం మీద ఫ్లాష్ లైట్ పడుతున్నా, డిక్కీలో శవమున్నా అంజలి ఏడ్చిన ఆ దొంగ ఏడుపు వాళ్లను గట్టెక్కించింది. కానీ అది వాళ్ళ అదృష్టం కాదు, వాళ్లను మరింత ఘోరంగా శిక్షించడానికి కర్మ ఇస్తున్న చిన్న గ్యాప్ మాత్రమే. ముంగేర్లో వాళ్ళ కోసం ఏ ఎదురు దెబ్బ కాచుకొని ఉందో ఇప్పుడు చూద్దాం. అప్పుడు సమయం ఉదయం 6 గంటలవుతుంది. పొగమంచుతో కమ్మేసిన ముంగేర్ కుగ్రామంలోకి అంజలి కారు ప్రవేశించింది. ఆ ఊర్లోని వీధులు ఇంకా నిద్రలేవలేదు. ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆ ఊరిని ఆవహించుంది. కార్తిక్ వాళ్ళ పాత పెంకుటింటి ముందు కారాగింది. అంజలి, విశాల్ ఇద్దరూ కారు దిగి లోపలికి వెళ్లారు. అక్కడ వరండాలో ఒక పాత మంచం మీద కూర్చొని ఉంది కార్తిక్ తల్లి సరస్వతి. పిచ్చి పట్టినట్లు జుట్టు విరబోసుకొని, పాత చీర కట్టుకొని ఏవేవో పాటలు పాడుకుంటుంది. పాపం లోకం తెలియని ఆ పిచ్చి తల్లికి తన కొడుకు ఏమయ్యాడో తెలీదు. ఆమె చీర కొంగుకు ఒక పాత నోకియా ఫోన్ ముడివేసి కట్టి ఉంది. అంజలిని చూడగానే సరస్వతి ముఖంలో కోపం వచ్చింది. మతిస్థిమితం లేకపోయినప్పటికీ సరస్వతికి అంజలి అంటే గిట్టదు. నువ్వెందుకొచ్చావే రాక్షసి, నా కొడుకెక్కడా, వాడు రాలేదా అని గట్టిగా అరిచింది. అప్పుడు అంజలి కపట ప్రేమ నటిస్తూ, కార్తిక్ కారు పంచర్ వేయించడానికి వెళ్ళాడత్తయ్యా, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, మీ ఫోన్ ఒక్కసారి ఇవ్వరా, కార్తిక్కి ఫోన్ చేయాలి అని అడిగింది. కానీ ఆ ముసలి తల్లి ఫోన్ ఇవ్వలేదు. ఇవ్వను, ఈ ఫోన్ నా కొడుకు గుండెకాయ, వాడే నాకు ఫోన్ కొనిచ్చాడు. నిన్న సాయంత్రమే వాడు నాకు ఫోన్ చేసి ఈ ఫోన్ ఎవరికి ఇవ్వొద్దమ్మా అని చెప్పాడు. నేను నీకివ్వను అని గట్టిగా కొంగు పట్టుకుంది. కొడుకు మీదున్న ప్రేమ ఆమెకు లెక్కలేనంత బలాన్నిచ్చింది. లోపల విశాల్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ కనెక్ట్ చేశాడు. ట్రాన్స్ఫర్ పేజీ ఓపెన్ చేసి రీసెంట్ ఓటీపీ బటన్ నొక్కాడు. వెంటనే బయట సరస్వతి చీర కొంగులో ఉన్న నోకియా ఫోన్ బీప్ బీప్ అని మోగింది. ఆ చిన్న శబ్దం వాళ్లకు 100 కోట్ల నిధిలాగా వినిపించింది. అంతే, విశాల్ బయటకొచ్చి, అంజలి ఆ ఫోన్ లాక్కో, మనకు టైం లేదు, 3 నిమిషాల్లో ఓటీపీ ఎక్స్పైర్ అయిపోతుంది అని గట్టిగా అరిచాడు. అంజలి ముందుకు వెళ్లి సరస్వతి చీర లాగడానికి ట్రై చేసింది. అయితే అప్పుడు ఆ పిచ్చి తల్లికి ఎక్కడలేని బలం వచ్చింది. ప్రాణం పోయినా కొడుకు వస్తువు ఇవ్వకూడదన్న పట్టుదల ఆమెలో నిండిపోయి, నా కొడుకు ఫోన్నే లాక్కుంటారా అని అరిచి అంజలి చేతి మీద గట్టిగా కొరికింది. అలా చేయడంతో అంజలి నొప్పితో అరుస్తూ వెనక్కి తగ్గింది. ఆమె చేతి నుండి రక్తం కారడం మొదలయ్యింది. అది చూసిన విశాల్కు కోపం నశాలానికి అంటి నేరుగా వెళ్లి ఆ ముసలి తల్లి గొంతు గట్టిగా పట్టుకొని వెనక్కి నెట్టాడు. ఎంతటి దారుణానికైనా తెగించేవాడిలో కనికరం ఎక్కడుంటుంది? ఆమె మంచం మీద పడి గిలగిలా కొట్టుకుంటుంటే విక్రమ్ అత్యంత కిరాతకంగా ఆమె చీర కొంగును చింపేసి ఆ నోకియా ఫోన్ని లాక్కున్నాడు. ఆ తల్లి నొప్పితో ఏడుస్తూ నేల మీద పడిపోయింది. విక్రమ్ ఫోన్ చేసి అందులో ఉన్న 6 అంకెల ఓటీపీని చదివాడు. 749218. వెంటనే వెళ్ళి ల్యాప్టాప్లో ఆ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాడు. స్క్రీన్ మీద గ్రీన్ కలర్లో ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, ₹3 crores ట్రాన్స్ఫర్డ్ అని మెసేజ్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ చూసి విశాల్, అంజలి ముఖాల్లో భయంకరమైన ఆనందం వచ్చింది. వాళ్ళు ఎట్టకేలకు అనుకున్నది సాధించారు అని ఫీల్ అయ్యారు. ఒక ప్రాణాన్ని బలి తీసుకొని 3 కోట్ల రూపాయలు దుబాయ్ అకౌంట్లో పడిపోయాయని వాళ్ళు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక డిక్కీలో ఉన్న శవాన్ని గంగానదిలో పారేస్తే వాళ్లకు ఎదురే లేదు. ప్రపంచంలో తమను ఆపేవాడే లేడన్న గర్వం వాళ్ళ కళ్ళల్లో ఉంది. హమ్మయ్యా, ఫైనల్లీ 3 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు నోటిఫికేషన్ వచ్చింది. ఒక పిచ్చి తల్లిని కొట్టి లాక్కున్న 6 అంకెల ఓటీపీ వాళ్లను దుబాయ్లో కోటీశ్వరులను చేశాయి అని వాళ్ళు సంబరపడుతున్నారు. కానీ క్రైమ్ స్టోరీల్లో అసలైన కిక్ ఎప్పుడొస్తుందో తెలుసా? నేరస్తుడు తను గెలిచేశాను అని ఫీల్ అవుతున్న ఆ ఒక్క సెకండ్లోనే. కర్మ నేరస్తుల వెన్నుపూసలో వణుకు పుట్టిస్తుంది. అయితే ఈ కథలో రాబోతున్న వణుకు పుట్టించే ట్విస్ట్ ఏంటో వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. అనుకున్న పని పూర్తి కావడంతో త్వరగా ల్యాప్టాప్ ప్యాక్ చేయి, ఇక్కడ నుండి వెళ్ళిపోదామన్నాడు విశాల్. అంజలి కారు తాళాలు తీసుకొని బయటకు పరిగెత్తింది.
తన పాత జీవితాన్ని వదిలేసి దుబాయ్లో కొత్త లైఫ్ని ఊహించుకుంటూ పరిగెత్తింది. కానీ కారు దగ్గరకు వెళ్ళిన అంజలి కళ్ళు భయంతో బయటకొచ్చాయి. ఆమె నోటి నుండి మాట రాలేదు. ఆమె చేతిలోని తాళాలు కింద పడిపోయాయి. ఇందాక విశాల్ కిందకు నెట్టేసిన ఆ పిచ్చి తల్లి సరస్వతి దెబ్బలు తగిలినా ఓర్చుకొని బయటకొచ్చి ఇంట్లో పోకచెక్కలు కత్తిరించే ఒక పదునైన అడకత్తెర తీసుకొని కారు వెనక ఉన్న 2 టైర్లను పిచ్చెక్కినట్లు పొడిచేసింది. టైర్లలోని గాలి మొత్తం పోయి కారు కిందకు దిగిపోయింది. అది చూసిన విశాల్ కోపంగా, "ఏం చేశావే ముసలిదానా, కారు టైర్లు ఎందుకు పంక్చర్ చేశావు?" అని అరుస్తూ ఆమె మీదకు చెయ్యెత్తాడు. సరిగ్గా అదే క్షణంలో వాళ్ళ ఇంటి గేటు ముందు ఒక పోలీస్ జీప్ వచ్చి బ్రేకులు వేసింది. ఆ శబ్దం వాళ్ళిద్దరి గుండెలను ఆపేసినంత పనిచేసింది. అయితే అందులో నుంచి దిగింది మరెవరో కాదు, రాత్రి మొకామో టోల్ ప్లాజా దగ్గర వాళ్ళ కారును చెక్ చేసిన అదే ఎస్ఐ భార్గవ్. అతను లోపలికొచ్చి, "మేడం, రాత్రి మీరు కంగారులో మీ డ్రైవింగ్ లైసెన్స్ కవర్ మా టోల్ బూత్ దగ్గరే మర్చిపోయారు. అందులో మీ ముంగేర్ అడ్రస్ ఉంటే ఎలాగూ నేను ఇదే రూట్లో వస్తున్నాను, ఇద్దామని చెప్పొచ్చాను. మీ అత్తగారికి ఇప్పుడు ఎలా ఉంది?" అంటూ లోపలికి నడిచాడు. ఆ మాట విన్న అంజలి, విశాల్ల గుండెలు ఆగిపోయాయి. వాళ్ళ కళ్ళ ముందు చీకట్లు కమ్మేశాయి. కారు చూస్తేనేమో కదలడానికి లేదు. పోలీస్ ఆఫీసర్ ఏమో కళ్ళ ముందే ఉన్నాడు. విధి వాళ్లతో ఎంత భయంకరమైన ఆట ఆడిందో ఇప్పుడు వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది. ఎస్ఐ భార్గవ్ చూపు కారు డిక్కీ మీద పడింది. ఇందాక టైర్లు పంక్చర్ అయిన ఫోర్స్కి కారు కిందికి కుంగిపోవడంతో డిక్కీ లాక్ వదులై కొద్దిగా పైకి లేచి ఉంది. ఆ డిక్కీ సందులో నుంచి సగం తెరుచుకున్న ఆ ఎర్రటి విఐపి సూట్ కేసు కనిపిస్తుంది. మరియు ఆ సూట్ కేసు జిప్పులో నుంచి బయటకు వేలాడుతున్న ఒక చేతి వేలు ఎస్ఐ కళ్ళకు స్పష్టంగా కనిపించింది. ఆ వేలికి కార్తిక్ పెళ్లి ఉంగరం మెరుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గుర్తుగా పెట్టుకున్న ఆ ఉంగరం ఇప్పుడు ఒక చావుకి సాక్ష్యంగా మారింది. ఎస్ఐ వెంటనే తన తుపాకీ తీసి విశాల్ తల మీద గురిపెట్టి, "కదలకండి, ఎవ్వరూ కదలకండి" అని అరుస్తూ వెళ్లి డిక్కీని పూర్తిగా తెరిచాడు. అందులో కార్తిక్ శవాన్ని చూసిన భార్గవ్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. పాపం ఆ ముసలి పిచ్చి తల్లి సరస్వతి ఆ శవాన్ని చూడగానే, నా కొడుకయ్యా వీడు" అని గుండెలు బాదుకుంటూ భూమి దద్దరిల్లేలా ఏడవడం మొదలుపెట్టింది. అంతే, విశాల్, అంజలి చేతులకు భార్గవ్ బేడీలు వేశాడు. ముంగేర్ పోలీస్ స్టేషన్ కు ఇద్దరిని తరలించారు. ఎస్ఐ భార్గవ్ ఎంక్వైరీలో కార్తిక్ మొబైల్ ని చెక్ చేశాడు. అందులో విశాల్, అంజలి కోసం రికార్డ్ చేసిన ఒక వాయిస్ నోట్ ఉంది. ఎస్ఐ భార్గవ్ ఆ ఆడియోని ప్లే చేశాడు. కార్తిక్ గొంతు వణుకుతూ కన్నీళ్లతో మాట్లాడుతున్నట్టు స్పష్టంగా వినిపిస్తుంది. ఆ గొంతులో నమ్మక ద్రోహానికి గురైన ఒక భర్త ఆవేదన ఉంది. "హాయ్ అంజలి, హాయ్ విశాల్, మీరు గనక ఈ ఆడియో వింటున్నారంటే నేను ఇక ఈ భూమి మీద లేనట్లే. గత నెల రోజులుగా నా బెడ్రూమ్లో నేను ఒక సీక్రెట్ కెమెరా పెట్టాను. నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణమైన భర్త నా మంచం మీదే నన్ను చంపబోతున్నారు అనే నిజం నాకు ముందే తెలిసింది. మీరిద్దరూ నన్ను డబ్బు కోసం చంపాలనుకుంటున్నారని కూడా నాకు తెలుసు. నాకు బతకాలనిపించట్లేదు అంజలి. నువ్వు ఆ నిద్ర మాత్రలు కలిపిన పాలిచ్చినప్పుడు అందులో ఏముందో నాకు ముందే తెలుసు. నేను వాటిని కావాలనే తాగాను. ఎందుకంటే నువ్వు లేని ఈ జీవితం నాకొద్దు. నేను నీకు ఇచ్చే ఆఖరి కానుక నా ప్రాణమే అని డిసైడ్ అయ్యాను. కానీ నేను చనిపోతూ నీ స్వార్థాన్ని, నీ డబ్బు ఆశను ఒక ఆట ఆడాలి అనుకున్నాను. అందుకే నేను ఈరోజు ఉదయం బ్యాంకుకు వెళ్ళి ఆ 3 కోట్ల రూపాయల అకౌంట్కి ఓటీపీ వచ్చే నెంబర్ను నా తల్లి ఫోన్ నెంబర్కి మార్చాను. ఆ డబ్బు కోసం మీరు ఎంతకైనా తెగిస్తారని నాకు తెలుసు. నా శవాన్ని డిక్కీలో వేసుకొని మీరు అసహించుకున్న నా పిచ్చి తల్లి దగ్గరకు మీరు వెళ్ళి తీరాలి అని ఆ ట్రాప్ సెట్ చేశాను. అంతేకాదు, మీరు ఓటీపీ కొట్టి ట్రాన్స్ఫర్ చేసింది దుబాయ్ అకౌంట్కి కాదు విశాల్. ఈరోజు మధ్యాహ్నమే నేను ల్యాప్టాప్లో బెనిఫిషియరీ డీటెయిల్స్ని మార్చేశాను. మీరు ఏ అకౌంట్ నెంబర్ టైప్ చేసి ట్రాన్స్ఫర్ చేసినా ఓటీపీ కొట్టగానే ఆ 3 కోట్ల రూపాయలు నేరుగా ముంగేర్లో ఉన్న అనాథాశ్రమం అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మీరు నా ప్రాణాన్ని తీసి నా ఆస్తిని కాజేద్దాం అనుకున్నారు. ఇప్పుడు మీకు ఆ డబ్బు లేదు, నేను లేను, స్వేచ్ఛ కూడా లేదు. మిగిలింది కేవలం జైలు గోడల మధ్య నేనిచ్చిన ఈ జీవిత కాలపు నరకం మాత్రమే అనే ఆ వాయిస్ నోట్ పూర్తి కాగానే అంజలికి పిచ్చెక్కినంత పనయ్యింది. కార్తిక్కి అన్నీ ముందే తెలుసు. అతను కావాలనే ప్రాణాలు వదిలాడు. వాళ్ళ డబ్బు ఆశే వాళ్లకు ఉరితాడుగా మారుతుందని ముందే ఊహించి ఒక ఓటీపీ పేరుతో వాళ్లను తన తల్లి దగ్గరకు పోలీసుల కళ్ళ ముందుకు రప్పించాడు. అతని త్యాగం ముందు వాళ్ళ కుట్ర ఎందుకూ పనికి రాకుండా పోయింది. అంజలి తల పట్టుకొని నేల మీద పడి బోరున ఏడుస్తుంది.
ఆ ఏడుపులో భర్తను కోల్పోయిన బాధ కంటే అతనికి అన్నీ తెలిసిపోయాయన్న అవమానం, 3 కోట్ల రూపాయలు పోయాయన్న ఫ్రస్ట్రేషన్, జీవితకాలం జైల్లో మగ్గాలన్న భయం అన్నీ కలిసి ఆమెను ఒక పిచ్చిదానిలా మార్చేశాయి. ఇప్పుడు ఆమె తను తీసిన గోతిలో తనే పడింది. ల్యాప్టాప్లో టెక్నాలజీ తెలిసిన వాళ్ళకంటే ప్రేమలో మోసపోయిన ఒక నిజాయితీపరుడి మెదడు ఎంత భయంకరంగా ఆలోచిస్తుందో చెప్పడానికి మరణమంచున కార్తిక్ విసిరిన ఈ ఓటీపీ ట్రాప్ పోలీస్ హిస్టరీలో ఎప్పటికీ ఒక మాస్టర్ మైండ్ స్టోరీగా మిగిలిపోతుంది. మోసం ఎప్పటికీ దాగదు, అది ఏదో ఒక రూపంలో తిరిగి ప్రాణాలు తీస్తుందని మనకు ఈ కథ నిరూపిస్తుంది. నిజంగా అద్భుతం కదా. దీన్నే అంటారు రివెంజ్ ఫ్రమ్ ద గ్రేవ్ అని. కార్తిక్కి అంతా ముందే తెలుసు. తాను చనిపోతున్నానని తెలిసి తన చావును ఒక అస్త్రంగా మార్చి వాళ్ళ మెడకు ఉరితాడులా బిగించిన తీరు చూస్తే ఎవరైనా ఖచ్చితంగా కార్తిక్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. ఆ తల్లి కారు టైర్లు పంక్చర్ చేయడం, ఎస్ఐ కరెక్ట్గా అదే టైంకి రావడం, ఇదంతా చూస్తుంటే ఒక మోసపోయిన భర్తకి ప్రకృతి కూడా సహకరించిందేమో అనిపిస్తుంది కదా. 3 కోట్ల రూపాయలు అనాథాశ్రమానికి వెళ్ళాయి. విక్రమ్, అంజలి జైలుకు వెళ్ళారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రూ జస్టిస్. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.